మనోజ్ మరింత సమాచారం అందిస్తారు. మనోజ్, ముఖ్యంగా చెప్పండి, షేక్ హసీనా ఎప్పుడైతే పదవీచ్యుతురాలైందో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు అయినటువంటి హిందువులపై అనేక రకాలైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఆగడాలు జరుగుతున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ ఇగ్నా, ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వం అక్కడ మారిపోయిందో, షేక్ హసీనా ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా హిందువుల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. హిందువుల పైన కాకుండా హిందూ ఆలయాల పైన, ప్రార్థనా స్థలాల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. నిన్నే ఒక దుర్గామాత ఆలయాన్ని కూడా అక్రమంగా నిర్మించారు, కబ్జా చేశారని చెప్పుకుంటున్నాడు. అక్కడ పూర్తిగా కుప్పగొల్చడం జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్న ఇన్సిడెంట్ లో 21 ఏళ్ల మహిళ పైన ఈ దాడి జరిగింది. సో అది కుమ్మిల్లా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. డైరెక్ట్ గా అత్యాచారం చేశారు. 5 కలిసి అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసి పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి ప్రదర్శించిన పరిస్థితి. సో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఢాకా యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, హిందూ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహం వెలుగొస్తున్నాయి. డైరెక్ట్ యాక్షన్ అంటున్నారు. డైరెక్ట్ గా ఇక ఆయన శిక్షించడము లేకపోతే వారిని జైలుకు తరలించడం కాదు, డైరెక్ట్ గా వారిని ఉరితీయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో ఫజోర్ అలీ అనే వ్యక్తి BNP పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి 21 ఏళ్ల మహిళ పైన ఈ దాష్టికానికి పాల్పడ్డాడు. సో ఈ ఘటన జరిగింది కుమ్మిల్లా ప్రాంతంలో. సో 26 జూన్, సుమారు 4 రోజులు కావచ్చు, 26 జూన్ రోజున ఫజూర్ అలీ అనేటువంటి వ్యక్తి రామచంద్రపూర్ పచ్చికట్ట విలేజ్ కి సంబంధించిన ఆ వ్యక్తి సుమారుగా 10 గంటల ప్రాంతంలో రాత్రి సమయంలో ఈ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. అయితే తనకు ఆల్రెడీ వివాహమైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి తను విడాకులు కావడంతో తన తండ్రి దగ్గర ఉంటుంది. సో తన తండ్రి ఎవరు ఇంట్లో లేని సమయాన్ని చూసి అక్కడ ఒక బిగ్గెస్ట్ ఒక ఈవెంట్ జరుగుతోంది. సో అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరు లేని సమయం చూసి ఆ పక్కాగా స్కెచ్ వేసిన ఫజూర్ అలీ చాలా కాన్ఫిడెంట్ గా ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ వెళ్ళిన వెంటనే ఆ మహిళ డోర్ తీయడానికి నిరాకరించింది. ఎన్నిసార్లు డోర్ కొట్టినా కూడా తీయడానికి నిరాకరించడంతో డోర్లు బద్దలు కొట్టి మరి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద ఎత్తున ఒకసారిగా ఆందోళన చేపట్టారు. సో అక్కడ లోకల్ ఫెస్టివల్స్ జరుగుతున్న నేపథ్యం ఎవరు పెద్ద గమనించలేదు. అక్కడ ఒక హరిసేవ ఒక ఉత్సవం జరుగుతోంది. ఎవరు పెద్ద గమనించకపోవడంతో ఫోర్స్ఫుల్ గా ఈ అలీ లోపలికి వెళ్ళిపోయి తనపై అత్యాచారం చేసి తనని దారుణంగా హింసించి ఆ తర్వాత కొన్ని వీడియోలు కూడా రికార్డ్ చేశారు. తనకు ఇంకొంతమంది సపోర్ట్ కూడా చేశారట. సో వాళ్ళంతా వీడియోలు కూడా రికార్డ్ చేశారు. సో ఈ ఘటన పైన ఢాకా సైబాద్ ఏరియాకి సంబంధించిన పోలీసులు తెల్లవారుజామున 5 గంటల సమయానికి, అంటే మరుసటి రోజున ఆదివారం రోజున 5 గంటల సమయానికి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని ఎవరు ఏంటి అనే విషయం, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొంతమంది గమనించారు, అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి ఈ ఫజూర్ అలీని దొరకబట్టి కొంచెం చితకబాద, కానీ అందరి మధ్యలో నుంచి కూడా చాలా సేఫ్గా బయటపడగలగాలి. అయితే ముఖ్యంగా ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే అత్యాచారం చేశాడో అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నాడో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు అని కూడా తెలుస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు. అంటే దీన్ని బట్టి బంగ్లాదేశ్లో ముఖ్యంగా షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు అసలు ఎలా ఇంత దారుణంగా మారుతున్నాయి అనుకోవచ్చా? అక్కడ ఇస్లామిక్ రెవల్యూషన్ కొనసాగుతుంది. ఇస్లామిక్ పూర్తిగా బంగ్లాదేశ్ ని ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నటువంటి ఒక ఆలోచనలో భాగంగా యూనస్ ప్రభుత్వం పదే ఇస్లామిక్ ని సపోర్ట్ చేస్తుంది. గతంలో ఎప్పుడైతే షేక్ హసీనా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చినటువంటి నిరసనకారులు ఉన్నారో, నిరసనకారులందరినీ కూడా పోలీసు అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కానీ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరసనకారులందరినీ బయటకు తీసుకొచ్చారు. బహుశా ఇప్పుడు ఫజూర్ అలీ కూడా ఆ కోవలో చెందిన వ్యక్తి అయి ఉంటాడు. వీళ్ళంతా కూడా మైనార్టీలైనటువంటి హిందువుల పైన దాడులు చేయాలి, ఇష్టానుసారంగా వ్యవహరించాలి, తమకు అదుపే లేదన్నట్టుగా వ్యవహరిస్తూ షేక్ హసీనాని ఏకంగా దేశం వదిలి పారిపోయే విధంగా వాళ్ళు దాడులకు ప్రేరేపించిన నేపథ్యంలో వారందరినీ కూడా ప్రస్తుతానికి జైల్లో వేసిన పోలీసులు అప్పుడు షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ విడిపిస్తున్నారంటే వీళ్ళందరూ బయటకు వచ్చిన ఈ రకంగానే పేటరేగిపోతున్నారు. హిందూ ఆలయాల ధ్వంసం అయితేనేమి ఆ కోవలోకి వస్తుంది, హిందూ ప్రజలపైన దాడులు, హిందూ మహిళల పైన అత్యాచారాలు, ఇవన్నీ కూడా ఆపుకోలేక వస్తాయి. మీరు చెప్తున్నట్టుగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ ఫజూర్ అలీ ఇంకో 5గురితో కలిసి లోకల్ లీడర్, ఆయన పెద్దగా స్టేట్ లీడర్ లేకపోతే నేషనల్ లీడర్ ఏం కాదు, ఒక లోకల్ లీడర్. అంటే ఒక లోకల్ లీడర్ ఈ స్థాయిలో పేటరేగిపోతున్నారంటే అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ప్రతినిధుల పరిస్థితి ఏంటో మనం ఊహించుకోవచ్చు. సో బంగ్లాదేశ్ లో ఎక్కడ చూసినా కూడా హిందూ మైనార్టీల పైన, బికాస్ అక్కడ హిందువులు మైనార్టీలు కాబట్టి మైనార్టీల పైన దాష్టికం ఎక్కువగా పెరిగిపోతోంది. షేక్ హసీనా ప్రభుత్వం మారిన తర్వాత ఇది మరింతగా పెరిగిపోయింది. ఇక్కడ ఇన్సిడెంట్ చూడండి, అక్కడ వాళ్ళు ఏకంగా అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు రికార్డ్ చేస్తారు. ఆ సమయంలో వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోల ద్వారా డైరెక్ట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్ లో చక్కెర కొట్టించడంతో వాళ్ళంతా ఒక ఇంటెన్షనల్ గా సైకోయిజాన్ని తమకటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక ఆలోచనని బయట పెట్టినట్టుగానే కనబడుతోంది. సో ఫజూరల్ని మరికొంతమంది అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ డెఫినెట్ గా అక్కడ యూనస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇస్లామిక్ ని కొంత ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో యూనస్ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష పడదు అనేటువంటి ఒక ఆలోచనలో హిందూ సంఘాలు మొత్తం ఏకమైపోయి
డైరెక్ట్ యాక్షన్ ఉండాలి. జైల్లో వేయడాలు, కోట్ల చుట్టుపడాలు, బెయిల్పై బయట అన్నీ లేకుండా డైరెక్ట్ గా వారిని ఉరితీయాలని డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినపడుతుంది. అందుకే ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మొత్తం కూడా ఆందోళన బాధపడ్డారు. మరి దీనికి సంబంధించి అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత యూనస్ అధికారంలోకి వచ్చి యూనస్ ఇస్లామీకరణ వైపుగా వెళ్తున్నాడు కాబట్టి మరి యూనస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ మనోజ్, థ్యాంక్ యూ. మొత్తం మీద బంగ్లాదేశ్లోని ఢాకా యూనివర్సిటీ ప్రాంతం అయితే అట్టుడుకుపోతున్న విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఈ నెల 26వ తేదీన ఇంట్లోకి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే స్థానికంగా రాజకీయ ప్రాబల్యం ఉంది, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ధైర్యాన్ని చూసుకొని ముఖ్యంగా మొహమ్మద్ యూనిస్ ఎప్పుడైతే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాడో ప్రధానిగా, అప్పటి నుంచి కూడా ఈ యొక్క అరాచకాల సంఖ్య, ఈ ఆగడాల సంఖ్య, ఈ ఆకృత్యాల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువులు మరింత అభద్రతా భావంలోకి నెట్టబడ్డారు అని చెప్పైతే చాలా క్లియర్గా సుస్పష్టంగా కూడా ఇక్కడ విజువల్స్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కానివ్వండి, హిందూ మైనారిటీ వర్గాలు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే ఇక్కడ చూస్తున్నాము. అదిగో ఇక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాము. ఇక్కడ బాధిత మహిళ ఫోటో, ఆఫ్ కోర్స్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్ ఇక్కడ, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ వ్యూవర్స్ కొంతమంది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి మేము పూర్తిగా విజువల్ చూపించలేకపోతున్నాము, కొద్దిగా బ్లర్ చేసి చూపిస్తున్నాము. కలవరపరిచే ఉద్దేశం ఎవరికి కాదు మాకు ఇక్కడ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వి జస్ట్ వాంటెడ్ టు పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూయర్స్. ఇటువంటి సంఘటనల పట్ల అక్కడ నాట్ ఓన్లీ ఇన్ ద ఇండియా బట్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ విజువల్స్ అన్నీ కూడా కొద్దిగా బ్లర్ చేసి మీకు చూపించడం జరుగుతోంది. ఈ నెల 26వ తేదీన ఇంట్లోకి చొరబడి, యాక్చువల్గా దీన్ని వెళ్ళడం అనరు, చొరబడడం అంటారు. అంత దుర్మార్గమా, మరి ఇంత అరాచకత్వమా? అట్లా వెళ్ళిపోయి మహిళపై, ఎందుకంటే మన వర్గానికి చెందిన మహిళ కాదు కదా, ఎవరు ఏం చేసినా కానీ మనల్ని ఎవరు ఏమనలేరు. పైపెచ్చు నాపై రాజకీయ ప్రాబల్యం ఉంది. మరి ఒకవేళ ఏవైనా కానీ వేరే విధంగా జరిగితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో బయటపడతాను. ఈ రకమైనటువంటి ధైర్యమే కదండి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలకి, రాజకీయ నాయకులకి. ముఖ్యంగా మనం చూస్తున్నాం షేక్ హసీనా ఉన్నంత కాలం కూడా మైనారిటీ వర్గాలైనటువంటి హిందువులపై ఎంతో గౌరవాలు వెలిపించిన పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం బంగ్లాదేశ్ సమూలంగా మారిపోయింది. అక్కడ రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ ధోరణిలో పడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళపై ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏ అరాచకం జరుగుతుందా? గతంలో కూడా మనం చూసాం కొంతమంది హిందువులపై, ఎప్పుడైతే మొహమ్మద్ యూనిస్ పదవి బాధ్యతలు చేపట్టాడో అప్పుడు కొంతమంది హిందువులపై వరుసగా దాడులు జరిగాయి. దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ వర్గాలు అనేకులు ఖండించారు. నాట్ ఓన్లీ హిందూ వర్గాలు మాత్రమే కాదు, బట్ అయినప్పటికీ కూడా మానవతావాదులు అందరూ కూడా ఖండించిన సందర్భం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? వరుసగా ఈ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతూ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దుర్గామాత ఆలయంపై కూడా దాడి చేశారు. ఇది అప్పట్లో కూడా పెను సంచలనం సృష్టించింది ప్రపంచవ్యాప్తంగా కూడా. హిందూ వర్గాలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి, మరింత ఆందోళనలకు కూడా దిగాయి. ఆ తర్వాత మళ్ళీ అది కూడా ఇంకా మన స్మృతి పథంలోంచి ఇంకా జరగకముందే మళ్ళీ నిన్నగాక మొన్న ఇంట్లోకి చొరబడి, మైనారిటీ వర్గానికి చెందిన మహిళ కదా, మనని ఎవరు ఏం చేయర్లే, ఎవరు క్వశ్చన్ చేయర్లే అని చెప్పి మహిళపై అత్యాచారం చేస్తారా? ఎంత అమానుష్యం ఇది, ఎంత అరాచకం ఇది! అంటే ఏంటి, మీ దగ్గర మైనారిటీలు ఉండకూడదా? మైనారిటీలకి మీ దగ్గర నివసించే హక్కు లేదా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో, ముఖ్యంగా మైనారిటీలపై ఈ రకమైనటువంటి ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు ఇటువంటి కొంతమంది కిరాతకులు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి, బాధితురాలు దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి అందరినీ బయటికి పరిగెత్తి వేడుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా కనికరం చూపడనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ చూసినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒక వినోదంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది మరింత దారుణం కాదా, ఇది మరింత అరాచకం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే దాన్ని ఒక వినోదంగా చూపిస్తూ ఒక యువతిని, ఒక మహిళని అర్ధనగ్నంగా ఉన్నటువంటి అవన్నీ కూడా చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారట. అది మరింత వీడియోగా మారిందట. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో పోలీసులు వెంటనే ఈ సమాచారం అందుకుని వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగి